ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మొదటిసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రభాకర్ రావుని విచారణ చేసింది. కీలకమైన అంశాలను కూడా సేకరించగా మరికొన్ని ప్రశ్నలకు ప్రభాకర్ రావు మాటలు దాటవేస్తూ సమాధానం చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నించారు. టెక్నికల్ ఫోరెన్సిక్ డేటా సేకరించింది సిట్ బృందం. ప్రశ్నావళి సిద్ధం చేసుకుని ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. లంచ్ బ్రేక్ తర్వాత సిట్ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు ప్రభాకర్. కోర్టులో బెయిల్ కోసం వినిపించిన వాదనలే మళ్లీ వినిపించారు. ఫోన్ ట్యాప్ చేయమని మీకు అసలు ఎవరు చెప్పారు, ఎవరి ఆదేశాలు ఇచ్చారు అని ప్రశ్నించగా తాను ఎస్ఐబిలో పనిచేసినప్పటికీ పై అధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. పై అధికారులకు తాను చేసే ప్రతి పనిపై నిరంతర పర్యవేక్షణ ఉందని, వారికి తెలవకుండా ఏ పని కూడా చేయలేదని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లపై ప్రభాకర్ నోరు మెదపలేదు. ప్రభాకర్ విచారణ తర్వాత సిట్ బృందం ప్రశ్నలకు నోరు మెదిపితే మాత్రం పలువురు రాజకీయ ప్రముఖులకు సిట్ బృందం నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది. నిన్నటి విచారణ ముగియగా మరోసారి విచారణకు హాజరు కావాలని సూచించారు. అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మరోసారి విచారించబోతోంది. ఈలోపు ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోతే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి కస్టోడియల్ విచారణకు పోలీసులు అనుమతి కోరే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. నిన్న మొదటిసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ జరిగింది. సిట్ బృందం ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సిట్ బృందానికి ఎటువంటి ఆన్సర్స్ కూడా ఇటు ప్రభాకర్ రావు ఇవ్వనట్టుగానే తెలుస్తోంది. దాదాపు అన్ని క్వశ్చన్స్ కి కూడా ట్విస్టెడ్ ఆన్సర్స్ ఇస్తూ ఉండటం, ప్రశ్నలను దాటివేయటం, లేకపోతే తన పైన అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పిందే నేను చేశాను, నేను ఏ తప్పు చేయలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముందు నుండి కూడా ప్రభాకర్ రావు విచారణ అనంతరం ఈ కేసులో పూర్తిగా పొలిటికల్ టర్న్స్ కనిపిస్తాయని అంతా అనుకున్నారు. కానీ మొదటి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఎవరి పేరు కూడా బయట పెట్టకుండా చాలా సేఫ్ గా ఆన్సర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఏసీబీ అధికారులు ప్రభాకర్ రావు ఇచ్చే సమాధానం బట్టి ఇటు వేరే పొలిటీషియన్స్ కి కూడా నోటీసులు సర్వ్ చేసే అవకాశం అయితే కనిపించింది. కానీ మొదటి రోజు ఎటువంటి సమాధానాలు ఇవ్వకపోవడంతో ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, సెకండ్ టైం విచారణ అసలు ఎలా జరగబోతోంది? అప్డేట్స్ ఏంటి? సత్తాస్, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి నిన్న దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావుని విచారించారు సిట్ అధికారులు. తను అడిగినటువంటి ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. హార్డ్ డిస్క్కి సంబంధించి ఎందుకు ధ్వంసం చేశారు అని అడిగినటువంటి ప్రశ్నకు కూడా తనకి సంబంధం లేదు, ఇదంతా కూడా నాకు తెలియదు, నేను దాన్ని ధ్వంసం చేసినట్లు ఏదైనా ఆధారాలు ఉంటే చూయించండి అని చెప్పేసి ఎదురు ప్రశ్న అడగగా, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు విచారణకి హాజరు కాలేదు, ఎలాంటి తప్పు లేకపోతే విచారణకి హాజరు కావాలంటూ అని అడిగినటువంటి ప్రశ్న కూడా తన ఆరోగ్యం బాగోలేకనే అమెరికా ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను అని చెప్పారు. ఆ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని కూడా ఎక్కడా నిన్న విచారణకి ప్రభాకర్ రావు తీసుకురాలేదు. అయితే మరొకసారి విచారణకి రావాలి. నిన్న సిట్ అడిగినటువంటి ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పకపోగా కొన్ని ప్రశ్నలకి తనకి గుర్తు లేదు, తనకి తెలియదు అని మాత్రమే సమాధానాలు చెప్పారు. నిన్న సిట్ అధికారులు కూడా అసంతృప్తిగా ఉండడంతో మరొక
మరొకసారి విచారణకి రావాలి అంటూ 11వ తారీఖు అంటే రేపు మరొకసారి సిట్ ముందుకు విచారణ ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నలుగురిని విచారించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ నలుగురు కూడా ప్రభాకర్ రావు చేయమంటేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామన్న విషయాలు చెప్పడంతోనే ప్రభాకర్ రావుని ప్రధాన నిందితుడిగా చేర్చి తనని విచారిస్తున్నామని అడిగినటువంటి ప్రశ్నకు కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు, నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలము ఇదంతా కూడా పై అధికారులకి మాత్రమే సంబంధం ఉంది అనే విధంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. రేపు విచారణకి హాజరైనప్పుడు ఖచ్చితంగా కూడా హార్డ్ డిస్కులు ధ్వంసం గురించి, దాంతోపాటు 4000 మందికి పైగానే ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళందరివి కూడా ఎందుకు ట్యాప్ చేశారు, పాత హార్డ్ డిస్క్ ప్లేసుల్లో కొత్త హార్డ్ డిస్కులు పెట్టమంది ఎవరు, ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏ విధంగా ఉంది, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ ప్రశ్నలతో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మారుతుంది అన్న టైంలోనే ఎందుకు మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అమెరికా ఇక్కడ లేకుండా, అందులోనూ ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినప్పుడు కూడా ముందుగానే ఏమైనా హార్డ్ డిస్కులను ప్రభుత్వం మారితే ధ్వంసం చేయాలి అని ఎవరైనా మీకు ఆదేశాలు జారీ చేశారా, హార్డ్ డిస్కులని ఎక్కడ ధ్వంసం చేశారు, ఎవరు చెప్తే ధ్వంసం చేశారు, ఎన్ని హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు, ఉప ఎన్నికల టైంలో తను వాడినటువంటి ఫోన్ నెంబర్లు 2 ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లను కూడా ఆ ఫోన్లు తీసుకువస్తే ఆ డేటాను కూడా రిక్రూట్ చేసే మళ్ళీ ఆ డేటాను కూడా తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ డేటా ఆధారంగా అతను కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రణీత్ రావు వీళ్ళని విచారించినప్పుడు కేవలం ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రికార్డ్ని కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ చూయించి మరి నిన్న ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఎక్కడా తను ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అన్ని దాటవేయగా ఎదురు ప్రశ్నలు, మీకు ఎవరు చెప్పారు నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేవలం నేను ఎస్ఐబి చీఫ్గా మాత్రమే పనిచేశాను, నా విధులు మాత్రమే నేను నిర్వర్తించాను, పై అధికారులు ఏది చెప్తే అది మాత్రమే నేను అమలు చేశాను అని మాత్రమే చెప్తున్నారు తప్ప ఎక్కడ తను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాటన్నిటినీ ధ్వంసం చేశానని కానీ, లేదు అని అంటే ఆ ఫోన్ ట్యాప్ చేశానని కానీ వివరాలను మాత్రము తను చెప్పే ప్రయత్నం చేయడం లేదు. లేదు అని అంటే ఏ వ్యక్తులు చేయమన్నారు అన్న విషయాలు కానీ ఎవరి పేర్లు చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా తన వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్న విషయాలు రాబట్టాలి అంటే రేపు విచారణలో మొదటి ప్రశ్నగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, మీకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు, ఒకవేళ పై అధికారులు చెప్తేనే చేశాను అని అంటే ఆ పై అధికారులు ఎవరు, రాజకీయ నాయకులు ఒత్తిళ్ల వల్ల చేశారా, రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే పైన ఉన్నటువంటి అధికారులు ఉన్నారా, వాళ్ళ పేర్లను కూడా చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తను కానీ ఆ పేర్లను చెప్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేదు అని అంటే వీళ్ళందరినీ కూడా అంటే గతంలో స్టేట్మెంట్ని రికార్డ్ చేశాడు భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావు, రాధాకిషన్, వీళ్ళందరివి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ స్టేట్మెంట్ ఆధారంగానే మరొకసారి ప్రశ్నించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు చెప్పేటువంటి ఆధారంగానే నెక్స్ట్ అరెస్ట్ కానీ లేకపోతే నెక్స్ట్ నోటీసులు విచారణ ఎవరికి ఉండబోతుంది అనే దాని మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి కొంతమేరకు డిలే అవుతుంది అని ఆరోపణలు వచ్చినప్పటికీ తను అమెరికా నుంచి తీసుకురావడానికి మొత్తాన్ని కూడా అంతా ఇక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి తనకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కానీ, తను తిరిగి అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి కానీ మొత్తం వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అనే చెప్పుకోవచ్చు. తన నేతృత్వంలో నిన్న ఒక పోలీస్ శాఖకు సంబంధించి ఎదుటి వ్యక్తి పోలీస్ అయినప్పుడు ఏ విధంగా తనని డీల్ చేయాలి, ఏ విధంగా ప్రశ్నలు కురిపించాలి అని మొత్తం కూడా ప్లాన్ ప్రకారమే తన అన్ని ప్రశ్నలు తయారు చేసి తనని అడిగినటువంటి నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఆన్సర్ మాత్రం చేయడం లేదు, ప్రతిదీ తనకి సంబంధం లేదనే చెప్పడంతో పాటు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు అనుగుణంగానే అంటే ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, నేను ఫోన్ ట్యాప్ చేశానని, నా ఫోన్లో ఎలాంటి డేటా ఉందని మీరు ఎలా చెప్తారు అని ఈ విషయాలన్నింటినీ కూడా ఎదురు ప్రశ్నలు వేశారు. కాబట్టి ఖచ్చితంగా రేపు తన పోలీసుల దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ప్రభాకర్ రావు ముందు పెట్టి అడిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భుజంగరావు, తిరుపతి అన్నలు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా ఒకసారి తనకి చూపించి స్టేట్మెంట్ ఇవన్నీ ఎవిడెన్స్లు తన ముందు పెట్టే ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా అడిగితే అప్పుడు సమాధానాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా
కనిపిస్తుంది. తను ఇచ్చేటువంటి సమాధానాల మీద కేసు అంతా కూడా ఆధారపడి ఉంది. మొదటి నుంచి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావించినటువంటి పోలీసులు ఎట్టకేలకు తనని అమెరికా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చి నిన్న ఒకసారి విచారించారు 8 గంటల పాటు. రేపు విచారించే అవకాశం కూడా ఉంది కాబట్టి విచారించిన తర్వాత మరికొంతమంది పేర్లు ఖచ్చితంగా ప్రభాకర్ రావు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరి పేర్లు ఎప్పుడు బయటికి వస్తాయి, ఎవరి అరెస్టులు జరుగుతాయి, ఎవరిని విచారిస్తారు అన్న ఆ భయం అయితే ఒకవైపు నెలకొంది. మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావు చెప్పేటువంటి విషయాలని కొంతమేరకు కొంతమంది ఖండిస్తున్నప్పటికీ తనే అంతా చేశాడు, తన నుంచే అన్ని విషయాలు బయటికి రాబట్టాలి అని నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కూడా తన రాజకీయాల్లో కూడా ఆ ప్రభాకర్ రావు గురించి చర్చనీయాంశంగా మారింది. ఈసారి రెండోసారి విచారణ జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల పేర్లు తెర మీదకి రాబోతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెర మీదకి వచ్చిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ఓవరాల్గా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి మెయిన్ పర్సన్ ఎవరున్నారో ఆ పర్సన్ని విచారిస్తే ఈ కేసుకి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, తన కింద పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా ఎలక్షన్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్ష నేతలకి సంబంధించి ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు కూడా కరెక్ట్గా ప్రతిపక్షాలు తీసుకెళ్లేటువంటి నగదుని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రైట్స్ రూపంలో ఎలా వెళ్ళింది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు రేపు చెప్పబోయేటటువంటి విషయాలను బట్టే నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు అరెస్ట్ ఉండబోతుంది, ఎవరికి నోటీసులు జారీ చేయబోతారు, ఎవరిని విచారించబోతారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సతాజ్. రైట్, థ్యాంక్